తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్రను ఒకసారి నెమరు వేసుకోవాలి అంటూ కుమార్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చాలా మంది మేమే తెలంగాణ ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చింది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్లారు, నాయకులు దెబ్బలు తిన్నారు. ఈ విషయాలను ప్రజలు గుర్తుంచుకోవాలి అని ఆయన ఉద్ఘాటించారు. సకల జనులు సమ్మె విరమించినప్పుడు తెలంగాణ ఇక రాదని ప్రజలంతా నిరాశలో ఉన్న సమయంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పోరు యాత్రతో ప్రజల్లో భరోసా నింపారు. గ్రామ గ్రామాన యువకులు, మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలిపారు. ఒక జాతీయ పార్టీగా బీజేపీ అండగా ఉంటుందనే నమ్మకం ప్రజల్లో కలిగింది అని కుమార్ వివరించారు. రాయల్ రోకో, జేఏసీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాం. ఎన్నో సిద్ధాంత వైరుధ్యాలున్న విప్లవ సంఘాలతో కలిసి కేవలం ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్యమ జేఏసీతో బీజేపీ భాగస్వామిగా నిలిచింది. ఈ నిబద్ధతను ప్రజలు గుర్తించాలి అని ఆయన అన్నారు. ఢిల్లీలో 72 గంటల దీక్ష చేపట్టి పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించినప్పుడు మమ్మల్ని గుర్రాలతో తొక్కించారు, వాటర్ క్యాన్లతో దాడి చేసి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి గారి కంటికి కూడా గాయమైంది. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ త్యాగాలను మర్చిపోవద్దు అని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగున తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఉంది. పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు ఓటు వేయడం వల్లే తెలంగాణ బిల్లు పాస్ అయిందని చారిత్రక నిజాన్ని గుర్తుంచుకోవాలి. మా వల్లే తెలంగాణ వచ్చింది అని చెప్పుకునేవారు చరిత్ర తెలుసుకొని బీజేపీ పోరాటాలను గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో బీజేపీది ప్రేక్షక పాత్ర అని కాంగ్రెస్ అంటోంది. మా పార్టీ ఉద్యమ చరిత్రను ఒకసారి చూడండి. ఓట్లు, సీట్ల కోసం కాకుండా కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం బీజేపీ నాయకులు అనేక సార్లు జైలుకు వెళ్లారు అని కుమార్ ఘాటుగా సమాధానమిచ్చారు.